ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్. సో సిపిగెట్కి ఆల్రెడీ అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అయినాయి. ఎవరైనా మన ప్రీవియస్ వీడియోలు చూడకపోతే జస్ట్ ఒక 2 డేస్ బ్యాక్ 3 డేస్ బ్యాక్ అప్లోడ్ చేసిన నేను. సో కోర్సెస్ అండ్ ఎలిజిబిలిటీ ఏంది, సిపిగెట్ అనేది ఎట్లా అప్లై చేసుకోవాలి మొబైల్లో, సో లైవ్లో అప్లికేషన్ చేసి మొత్తం స్క్రీన్ రికార్డ్ తీసి పెట్టిన. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూసి అప్లై చేయండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఏది ఎట్లా ఫిల్ చేయాలి అని. సో సబ్జెక్ట్స్ కూడా ఎన్ని అప్లై చేయాలి, ఎట్లా యాడ్ చేయాలి అనేది డీటెయిల్గా నేను మొబైల్లోనే అప్లై చేసి అప్లికేషన్ పెట్టిన. సో అది ఆల్మోస్ట్ ఒక 1000 క్రాస్ అయిపోయినాయి వ్యూస్. సో చెప్పేది ఏంటంటే అది యూజ్ అవుతుంది కాబట్టి చూసారు వీడియో. సో ఎవరైనా చూడకపోతే అది చూడండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే క్యాంపస్లో సీట్ రానికి, ఓకేనా, సో మంచి స్కోర్ రావాలి. నేను చెప్పిన ఒక 50+ టార్గెట్ పెట్టుకోండి. 50 మార్క్స్ క్రాస్ అయితే మీకు కంపల్సరీ ఉస్మానియా యూనివర్సిటీ వస్తుందని చెప్పిన. సో ఏం చదవాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మొన్నటిదాకా సిలబస్ అనేది ఓపెన్ కాలే, సిలబస్ PDF డౌన్లోడ్ కాలే. మేబీ సిపిగెట్ సర్వర్ ఇష్యూ, అది కొత్తగా ఈ వెబ్సైట్ కాబట్టి అది మేబీ సర్వర్ ఇష్యూ. ఇప్పటికీ ఇక్కడ మార్క్ టెస్ట్ ఉంది కదా, యాక్చువల్గా ఇది ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అయితే ఇందులో ఏ సబ్జెక్ట్ అయినా మార్క్ టెస్ట్ రాసుకోవచ్చు. మార్క్ టెస్ట్ రాస్తే క్వశ్చన్లు ఎట్లా అడుగుతుండో, అసలు మనకి ఎట్లా వస్తున్నాయో ఒక ఐడియా వస్తుంది. కానీ ఇక్కడ మార్క్ టెస్ట్ మీద క్లిక్ చేస్తే చూడండి, సో అది అసలు రావట్లేదు. నేను మెయిల్ కూడా పెట్టిన వీళ్ళకి, సరే ఇట్లా మార్క్ టెస్ట్ రాయడానికి రావట్లేదు, కొంచెం చూడండి, అదేదో సర్వైస్ ప్రాబ్లం ఉన్నట్టుంది. సో ఇది ఒక్కసారి క్లియర్ అయిపోతే ఇక్కడ మార్క్ టెస్ట్ మీద క్లిక్ చేస్తే మార్క్ టెస్ట్ 1 మార్క్ టెస్ట్ ఉంది, 2 మార్క్ టెస్ట్లు ఇచ్చింది. 2 మార్క్ టెస్ట్లు మీరు రాస్తే అది ఎంకామో లేకపోతే ఎంఎస్సీలో ఏదో ఒక సబ్జెక్టు, ఎంఏలో ఏదో ఒక సబ్జెక్టులో మీకు హెల్ప్ అవుతుంది కదా. సో ఒకసారి మార్క్ టెస్ట్ రాస్తే అసలు క్వశ్చన్స్ ఎట్లా అడుగుతుండు, ప్యాటర్న్ ఎట్లుంది, ఆ 100 క్వశ్చన్లు అసలు మనకి సేమ్ ఆన్లైన్లోనే టైం పడుతుంది. సో ఆ గంట సేపులో అది ఎట్లా అనేది మీకు తెలిసిపోతుంది, సేమ్ లైవ్లో అక్కడ సిపిగెట్ ఎగ్జామ్ రాసినట్టు. సో ఇప్పుడైతే సిలబస్ అనేది నేను చూపిస్తాను మీకు. సో ఇది అఫీషియల్ వెబ్సైట్. సో ఆల్రెడీ చెప్పిన మీకు ఇది ఓపెన్ చేయాలి. అఫీషియల్ సిలబస్ అంటే cpget.tschhe.ac.in అని క్లిక్ చేసి సెర్చ్ చేస్తే సేమ్ ఎగ్జాక్ట్లీ ఇదే సెర్చ్ చేయండి, అప్పుడు ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులోనే ఉంటుంది. సో ఇక్కడ సిలబస్ అని ఉందా, సిలబస్ అని క్లిక్ చేయండి. సో ఈ సిలబస్లో క్లిక్ చేస్తే మీకు మొత్తం సబ్జెక్ట్స్ ఓపెన్ అవుతాయి. ఓకే, సో మీరు ఏది అప్లై చేయాలనుకుంటున్నారు. సో మీరు ఆల్రెడీ నన్ను అడిగారు చాలామంది, అన్న క్యాంపస్లో రావాలంటే సింపుల్గా ఏది ఉంటుంది అనేది. సింపుల్గా అనేది ఏముండదు. సో నేనేం చెప్తా అంటే, సో మీ ఇష్టం అండి. ఇప్పుడు ఇక్కడ ఎంఏ ఇన్ని సబ్జెక్టులు ఉన్నాయి కదా. సో ఎంఏ ఫస్ట్ కోర్సు AIHCI, ఇది హిస్టరీకి సంబంధించింది. అండ్ ఇది ఓన్లీ మెయిన్ క్యాంపస్లోనే ఉంటుంది. సో దీనికి అప్లై చేస్తే మీరు టాప్ 50లో ఉంటే ర్యాంక్ వస్తేనే, టాప్ 50 టాప్ 100లో ఉంటే సీట్ రానికి ఛాన్స్ ఉంటుంది. ఈ అరబిక్ కూడా ఎవరు చేయడండి. సో ఇక్కడ మరాఠీ, సాంస్క్రిట్, ఉర్దూ, ఈ లింగ్విస్టిక్స్, థియేటర్ ఆర్ట్స్ అనేది లాస్ట్ టైమే తీసేసారు, బట్ అది ఇచ్చింది కానీ తీసేసారు, అప్లికేషన్స్ రావట్లేదు దానికి. సో ఈ లింగ్విస్టిక్స్ కానీ, ఉర్దూ కానీ, సాంస్క్రిట్ కానీ, మరాఠీ కానీ ఇవన్నీ ఓన్లీ మెయిన్ క్యాంపస్లోనే ఉంటాయి. సో మెయిన్ క్యాంపస్లో ఉంటే ఒక కోర్స్కి ఒక 40 సీట్స్ ఉంటాయి అంతే, 40 to 50 మధ్యలో ఉంటాయి. అలా కొట్టాలంటే ఇట్లా ఓన్లీ మెయిన్ క్యాంపస్లో టాప్ 50లో, టాప్ 60లో, టాప్ 100లో ఉంటే నీ రిజర్వేషన్లో నీకు సీట్ రానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఎంఏ హిందీ ఎవరైనా ఉంటే చేసుకోండి, హిందీ వాళ్ళు. సో మీకు హిందీ కొంచెం ఐడియా ఉంటే అది సీట్ వస్తుంది. లేదంటే నేను చెప్పేది ఎంఏ ఇంగ్లీష్ అప్లై చేస్తే ఇది మెయిన్ క్యాంపస్లో ఉంటుంది, నిజాం కాలేజ్లో ఉంటుంది, యూనివర్సిటీ PG కాలేజ్ సికింద్రాబాద్లో ఉంటుంది. సో కోర్ట్ ఉమెన్స్ వాళ్ళకి కోర్ట్ ఉమెన్స్లో ఉంటుంది, ఓకేనా. సో మీకు ఇన్ని ఉంటుంది. ఒకవేళ ఓయి మెయిన్ క్యాంపస్ మిస్ అయినా నిజాం కాలేజ్లో వచ్చిన హాస్టల్ ఉంటుంది కదా మీకు, సికింద్రాబాద్ PG కాలేజ్లో వచ్చిన హాస్టల్ ఉంటుంది, సబ్ క్యాంపస్లు ఇవి. సో నేను అందుకే చెప్తున్నా. అండ్ సైన్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే సైన్స్ అప్లై చేసుకోండి. ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ కానీ, నిజాం కాలేజ్ కానీ, సైఫాబాద్ సైన్స్ కాలేజ్ కానీ, 3 కాలేజీలు ఉంటాయి MSc వాళ్ళు, ఓకేనా. సికింద్రాబాద్ PG కాలేజ్ సబ్ క్యాంపస్ ఓన్లీ ఆర్ట్సే ఉంటుంది, అందులో MSc ఉంటుంది, MCom MAనే ఉంటుంది. సో నేను చెప్పేది MA తెలుగు, MA ఇంగ్లీష్ నా సజెషన్ అయితే. ఈ రెండిట్లో ఏదో ఒకటి అప్లై చేసుకొని కొంచెం ప్రిపేర్ అయితే బెటర్. సో మిగిలిన అన్నీ ఓన్లీ మెయిన్ క్యాంపస్లోనే ఉంటాయి కోర్సెస్. అండ్ ఇందులో కూడా అంతే. సో ఇది ఎట్లా అంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంది, హిస్టరీ అనేది మీకు ఇంట్రెస్ట్ ఉంటే బుక్ తీసుకొని చదవండి. అందులో యాన్సెంట్ ఉంటుంది, మిడ్వెల్ ఉంటుంది, మోడర్న్ ఉంటుంది. సో టాపిక్స్ కూడా ఉంటాయి. సో ఈ MA హిస్టరీ కానీ, లేదంటే ఎకనామిక్స్ కానీ, మంచి సబ్జెక్ట్స్ ఇవన్నీ. సో పొలిటికల్ సైన్స్ కానీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ. సో ఈ కోర్సెస్ అన్ని ఎట్లా అంటే, ఇప్పుడు నేను చెప్పిన ఇది మెయిన్ క్యాంపస్లో ఉంటుంది, సబ్ క్యాంపస్లో కూడా ఉంటుంది. ఒకవేళ ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ మిస్ అయితే సబ్ క్యాంపస్ వస్తుంది. సబ్ క్యాంపస్లో కూడా హాస్టల్ అనేది ఉంటుంది, 2 years ఉండొచ్చు మీరు హాస్టల్లో. సో MSW అనేది మెయిన్ క్యాంపస్లో కూడా లేదు, ఇది ఓన్లీ సికింద్రాబాద్ PG కాలేజ్లో ఉంది. ఈ కోర్స్ అనేది ఒకటే ఓన్లీ సికింద్రాబాద్ PG కాలేజ్లో ఉంది. అందులో వస్తే మీకు హాస్టల్ కూడా ఉంటుంది, ఓన్లీ సికింద్రాబాద్ PG కాలేజ్. కానీ దీనికి ఎవరు అప్లై చేయరు. మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ అంటే ఈ NGOs అంటారు కదా, అందులో మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఈ కోర్స్ సర్టిఫికేట్ తోటి అందులో ప్రైవేట్ ఫీల్డ్లో జాబ్స్ అనేవి ఉంటాయి. సో మిగిలిన సబ్జెక్ట్స్ అనేవి కష్టం. ఇప్పుడు మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం ఇది ఓన్లీ మెయిన్ క్యాంపస్లోనే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ సోషియాలజీ కూడా నాకు తెలిసి ఇది మెయిన్ క్యాంపస్లోనే ఉంది. నిజాం కాలేజీలో ఉందో లేదో నాకు ఐడియా లేదు, సికింద్రాబాద్ PG కాలేజీలో అయితే లేదు.
సో ఇవి అప్లై చేసుకుంటే మీకు టాప్ 50లో ఉంటేనే మీకు మెయిన్ క్యాంపస్లో ఉన్న 40 సీట్లలో మీకు సీట్ వస్తుంది టాప్ 100లో ఉంటే. సో ఈ BLICలు MLICలు లైబ్రరీ సైన్స్ కోర్సెస్ కూడా మెయిన్ క్యాంపస్లోనే ఉంటాయి. సో అందుకోసమే ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్ ఎంకమ్ అనేది, సో ఇది నిజాం కాలేజు, సికింద్రాబాద్ PG కాలేజు, మెయిన్ క్యాంపస్ మూడిట్లలో ఉంటుంది. సో ఎంకమ్ వాళ్ళ ఉంటే ఎంకమ్ అప్లై చేసుకోండి, మీకు హెల్ప్ అవుతుంది. సో ఈ నెక్స్ట్ వచ్చేసి ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇది మనకు సంబంధం లేదు. బీపెడ్లు BEDలు చేసిన వాళ్ళు MPED చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్, ఇది చాలా ఇంపార్టెంట్. MSc కెమిస్ట్రీ చేస్తే ప్రైవేట్ ఫీల్డ్లో జాబ్స్ ఉంటాయి, అలాగే టీచింగ్ సైడ్ కూడా వెళ్ళచ్చు. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉందనుకో, నేను సైన్స్ చేస్తే కంపల్సరీ అంటే సైన్స్ వాళ్ళు సైన్స్తో పాటు మెయిన్ క్యాంపస్లో సీట్ అవ్వాలంటే మీకు ఇష్టం ఉన్న ఒక సైన్స్ సబ్జెక్ట్తో పాటు ఆర్ట్స్, MAలో ఇంగ్లీష్, MAలో తెలుగు ఏదైనా అప్లై చేసుకోండి. సో అప్పుడు మీకు అది ఇది 2 ఛాన్స్ అవుతాయి. లేదన్నా ఒకటి రాస్తా అంటే మీ ఇష్టం అది, ఓకేనా. సో ఇందులో మాత్రం MSc బాటనీ, ఈ కంప్యూటర్ సైన్స్లు, ఫిజిక్స్లు, జువాలజీలు, బయోటెక్నాలజీలు, సో కొత్తగా వచ్చింది ఇది MSc డేటా సైన్స్, MSc సైకాలజీ, ఇది ఓన్లీ కాకతీయ యూనివర్సిటీలో మాత్రమే ఉంటుంది. సో MSc స్టాటిస్టిక్స్, MSc మ్యాథమెటిక్స్, ఇవన్నీ మంచి కోర్సెస్ సైన్స్ వాళ్ళకి. టీచింగ్ సైడ్ వెళ్తే ఎక్సలెంట్ ఉంటుంది. ప్రైవేట్ ఈ కోర్సులన్నీ కంప్లీట్ చేసుకొని PG 2 years ఏదైనా ప్రైవేట్ కాలేజీలో చెప్పినా ఒక 20-25,000 ఇస్తారు సైన్స్ సబ్జెక్ట్స్ కాబట్టి. MSc మ్యాథమెటిక్స్ చేసిన వాళ్ళు తక్కువ ఉంటారు, MSc కెమిస్ట్రీ చేసిన వాళ్ళు తక్కువ ఉంటారు. కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఫ్యాకల్టీలు డిగ్రీలో కానీ, PGలో కానీ, ఇంటర్లో కానీ జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ ప్రైవేట్ ఫీల్డ్లో చెప్పుకోవచ్చు. సో ఫ్యూచర్లో గవర్నమెంట్ జాబ్స్ పడ్డా అప్లై చేసుకోవచ్చు. సైన్స్కి సో ఎక్కువ ఉంటుంది మనకి ఆర్ట్స్తో కంపేర్ చేసుకుంటే. టీచింగ్ సైడ్ వెళ్ళినా ప్రైవేట్ ఫీల్డ్లో కూడా కొన్ని జాబ్స్ ఉంటాయి, లైక్ MSc కెమిస్ట్రీ వాళ్ళకి కానీ, కొంచెం ఫార్మసీ కంపెనీలలో ఉంటాయి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే సైన్స్ సబ్జెక్ట్స్ తీసుకొని అప్లై చేసుకొని ప్రిపేర్ కండి, లేకపోతే మాత్రం సో అవసరం లేదు. సో అంతే ఉంటుంది. ఇక్కడ ఈ ఇంటిగ్రేటెడ్ కొంతమంది కమెంట్ చేశారు, అన్న ఇంటర్ అయిపోయింది అని. ఇంటిగ్రేటెడ్ వాళ్ళు కూడా సో కెమిస్ట్రీ 5 years ఇంటిగ్రేటెడ్ అంటే మొత్తం డిగ్రీ ప్లస్ PG ఉంటుంది. MSc కెమిస్ట్రీ వరకు ఉంటుంది, మీది మాస్టర్స్ అయిపోతుంది. అలాగే బయోటెక్నాలజీ ఉంది 5 years ఇంటిగ్రేటెడ్ అంటే 3 years డిగ్రీ ప్లస్ 2 years PG ఉంటుంది. సో ఎకనామిక్స్ 5 years ఉంటుంది ఇంటిగ్రేటెడ్. సో అలాగే MBA ఉంది. సో ఈ 4 కోర్సెస్ అనేవి ఇంటిగ్రేటెడ్ ఉన్నాయి. సో మీరు అప్లై చేసుకుంటే ఏదో ఒకటి అప్లై చేసుకోండి. అండ్ వస్తే మాత్రం హాస్టల్ అనేది కంపల్సరీ ఉంటుంది, మీకు కూడా 5 years ఉంటుంది హాస్టల్. ఎందుకంటే ఇప్పుడు సో నాకు తెలిసిన వాళ్ళైతే ఇంటర్ అయిపోయినాక LLB ఇంటిగ్రేటెడ్ LLB అప్లై చేసుకున్న వాళ్ళకి సో 5 years హాస్టల్ అనేది ఇచ్చారు. ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు చేస్తుండ్రు. సో మీకు కూడా ఇంటిగ్రేటెడ్ 5 years కోర్స్ కాబట్టి మీకు కూడా OU క్యాంపస్లో సీట్ వస్తే మీకు 5 years హాస్టల్ ఉంటుంది. ఏ బుక్స్ చదవాలి అంటే సో అది బుక్ స్టాల్లో వెళ్ళి కనుక్కోవాలి, ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ అనేది చాలా తక్కువ మంది అప్లై చేస్తారు 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. సో మీకు ఒకవేళ ఆ బుక్స్ ప్రింట్ కాకపోతే మీరు ఓన్గా ప్రిపేర్ అవ్వాల్సిందే ఇక. సో అందుకే నేను చెప్తున్నా, ఇక్కడ సిలబస్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇందులో ఏది అప్లై చేసుకోవాలనుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ MA ఇంగ్లీష్ అప్లై చేసుకోవాలనుకున్నాడు, ఇక్కడ MA ఇంగ్లీష్ పైన క్లిక్ చేయండి, అప్పుడు మీకు సిలబస్ PDF డౌన్లోడ్ అవుతుంది, ఓకేనా. సో సిలబస్ PDF అనేది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత అందులో ఉన్న టాపిక్సే చదవండి, వేరే కొత్త టాపిక్స్ అవసరం లేదు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వెయిటేజ్ అనేది ఉంటుంది. ఇక్కడ 40 marksకి గ్రామర్ ఉంటుంది, 60 marksకి ఇంగ్లీష్ లిటరేచర్ ఉంటుంది. అందులో సో ఇక్కడ టాపిక్స్ ఉంటాయి, కొన్ని టాపిక్స్ ఇక్కడ లిటరరీ మూమెంట్స్ అని, లిటరరీ టర్మ్స్ అని, లిటరరీ ఫార్మ్స్ అని, హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ అని, ఇవన్నీ యూట్యూబ్లో సెర్చ్ చేసిన క్లాసెస్ దొరుకుతాయి. లేదంటే గ్రామర్, వొకాబులరీ కానీ, గ్రామర్ కానీ, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ కానీ, జంబ్లింగ్ సెంటెన్సెస్, స్పెల్లింగ్, పంక్చుయేషన్స్, ఇంత మంచిగా టాపిక్స్ వైజ్ ఇచ్చిండు. ఇందులో కూడా టాపిక్స్ వైజ్ ఇచ్చిండు. అలాగే మీరు ఏ సబ్జెక్ట్ కానీ, వేరే ఏ సబ్జెక్ట్ కానీ మీరు ఒకవేళ తీసుకుంటే సో మీకు హెల్ప్ అవుతుంది. ఇక్కడ MA ఎకనామిక్స్ కానీ, MA హిస్టరీ కానీ, ఇక్కడ ఏ సబ్జెక్ట్ మీద క్లిక్ చేసినా ఇక్కడ ఎంకమ్ ఉంది, ఎంకమ్ మీద క్లిక్ చేస్తా సో PDF అనేది డౌన్లోడ్ అవుతుంది. అప్పుడు సిలబస్ డౌన్లోడ్ చేసుకొని మీరే చూసుకోవచ్చు. సో వేరే ఏ సబ్జెక్ట్ కానీ సిలబస్ అనేది డౌన్లోడ్ చేసుకోండి, అవుతున్నాయి సిలబస్ డౌన్లోడ్ అనేవి అవుతున్నాయి. సో మొన్న వరకు కాలేదు, బట్ ఇప్పుడైతే సబ్జెక్ట్స్ డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, MA హిస్టరీ వాళ్ళకి సో వరల్డ్ హిస్టరీలో టాపిక్స్ అన్నీ క్లారిటీగా ఇచ్చింది, 60 marks. అండ్ ఇండియన్ హిస్టరీలో సో మళ్ళీ యూనిట్ 1 అని ఒక 6 topics మళ్ళీ క్లారిటీగా ఇచ్చిండు. సో వరల్డ్ హిస్టరీ చదవాలి, ఇండియన్ హిస్టరీ చదవాలి, ఎందుకంటే నువ్వు చేసేది మాస్టర్స్ హిస్టరీలో కదా. సో ఇలా ప్రతి ఒక్కదానికి MSW కానీ, MAలో కానీ, MScలో కానీ, MSc కెమిస్ట్రీ కానీ, బాటనీ కానీ, ఏ సబ్జెక్ట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా సో నీకు సింపుల్గా డౌన్లోడ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, 40 marks ఏమో సో కొన్ని టాపిక్స్ ఇచ్చిండు, 60 marks MSc కెమిస్ట్రీ వాళ్ళకి ఇచ్చిండు. సో నేను చెప్పేది ఏంటంటే అఫీషియల్ సిలబస్ డౌన్లోడ్ చేసుకోండి, అందులో ఉన్న టాపిక్స్ గూగుల్లో కొట్టిన దొరుకుతుంది, యూట్యూబ్లో కొట్టిన దొరుకుతాయి, మీరే ఓన్గా ప్రిపేర్ కావచ్చు. అండ్ మార్క్ టెస్ట్ ఇంకా స్టార్ట్ కాలేదు, అది ఒకసారి సర్వర్ ఇష్యూ క్లియర్ అయితే మార్క్ టెస్ట్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత సింపుల్గా మార్క్ టెస్ట్ కూడా మనం రాసుకుంటే క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నా అనేది ఐడియా ఉంటుంది. అండ్ ఇప్పటివరకు అయితే ఇది ఒక 1 weekలో మీకు అన్ని బుక్స్ CPKT ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంటాయి, అమెజాన్లో. అందులో మీరు డౌన్లోడ్ అంటే లైక్
బుక్ చేసుకొని, సో మీరు ఇంట్లో ఉన్నా కానీ బుక్ చేసుకొని ప్రిపేర్ అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు జూలై 5 నుంచి అంటే ఇంకా చాలా టైం ఉంది, ఒక 40 డేస్ 45 డేస్ ఉంది కాబట్టి ఏం కాదు. ఇప్పుడిప్పుడే ప్రింట్ అవుతున్నాయి బుక్స్. సో ప్రింట్ అయినట్టు మార్కెట్లోకి వస్తున్నాయి. ఆన్లైన్లో చూడండి, మీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఎక్కడైనా బుక్ స్టాల్స్, మంచి ఫేమస్ బుక్ స్టాల్స్ ఉంటే అక్కడ కూడా అడగండి, ఓకేనా. సో ఇది ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్. సిలబస్ అనేది డౌన్లోడ్ చేసుకొని అందులో ఉన్న టాపిక్సే చదవండి, వేరే టాపిక్స్ అవసరం లేదు. మీరు ఏ బుక్ తీసుకున్నా కానీ అందులో మ్యాక్సిమం సిలబస్లో ఉన్న టాపిక్సే ఉంటాయి. అవి కాకుండా వేరే చదవకండి. సిలబస్లో ఉన్న టాపిక్స్ మాత్రమే యూట్యూబ్లో క్లాసెస్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, లేదంటే గూగుల్లో కొట్టి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోండి, ప్రిపేర్ అవ్వండి. సో ఇది నేను చెప్పాలనుకుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అయిందని అనుకుంటున్నా. హెల్ప్ అయిందని పెట్టండి. ఏదైనా అర్థం కాకపోతే, ఏం అర్థం కాలేదో కామెంట్ చేయండి. ఎవ్రీ కామెంట్కి రిప్లై ఇస్తా. కావాలంటే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, ప్రతి కామెంట్కి రిప్లై కంపల్సరీ ఉంటుంది. సో ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ డిగ్రీ స్టూడెంట్స్కి ఎవరైనా సిపిగెట్ రాసే వాళ్ళు ఉంటే మన ఛానల్ షేర్ చేయండి. మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది. సో ఓన్లీ సిపిగెట్ రాసే వాళ్ళకి షేర్ చేయండి, ఓకేనా. సో అంతే, సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.